ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఏ రోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరదోషిణి కల్మషమోచని ఘోరరతే తనుజని రోషిణి దుర్మదశోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కోరికలు తప్పనిసరిగా తీరాలంటే పాటించవలసిన నియమాలు ఏమిటి? చాలామంది ఉద్యోగం రావాలని, పెళ్ళి కావాలని, లేదా ఎక్కడికో మనకి బదిలీ కావాలని, విదేశాలకు వెళ్ళాలని, ఇల్లు కట్టుకోవాలని, రోగం తగ్గాలని, అప్పులు తీరాలని, రకరకాలుగా లేదా ఏదైనా లక్ష్య సాధన కావాలని చెప్పేసి చాలామంది చాలా కోరికలు కోరుతూ ఉంటారు. ఆ కోరికల కోసం కొన్ని వ్రతాలు, పూజలు, దీక్షలు చేస్తూ ఉంటారు. అయితే నిజంగా ఆ చేసేటువంటి వ్రతం కానీ, దీక్ష కానీ, పూజ కానీ ఫలించాలి, వాళ్ళు అనుకున్నటువంటి కోరిక 100% నెరవేరాలి అంటే వాళ్ళు పాటించవలసినటువంటి నియమాలు కూడా ఉంటాయి. అయితే అలాంటి వాళ్ళు ఎలాంటి నియమాల్ని పాటించాలి? ఎప్పుడైనా కానీ దీక్షా కాలంలో వ్రత నియమం పాటించేప్పుడు అంటే ఒక సంవత్సర కాలం చేస్తున్నారా, ఒక 40 రోజులు చేస్తున్నారా, ఒక 108 రోజులు చేస్తున్నారా, 3 రోజులు చేస్తున్నారా, రకరకాలుగా దీక్షలు చేస్తారు. అయితే ఆ దీక్షలు చేస్తున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా అందరికీ తెలిసిందే సాత్వికాహారం తీసుకోవాలని, మన మాంసాలు మద్యం నిషేధమని, ఎలాంటి బలహీనతలు ఉన్నా అలాంటి బలహీనతలకి వాళ్ళు లోను కాకుండా వాళ్ళని వాళ్ళు నిగ్రహించుకోవలసినటువంటి శక్తి కూడా వాళ్ళు కూడా తీసుకోవాలి. అలా మాత్రమే ఉండాలి, ప్రయత్నం కాదు, అలా మాత్రమే వాళ్ళు ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించాలి, ఏకభుక్తం చేయాలి, ముఖ్యంగా బ్రహ్మచర్యం చేయాలి. సాధారణంగా ఏ వ్రతం వచ్చినా, ఏ పూజ వచ్చినా, ఏ దీక్ష వచ్చినా ఇవి మనం అరిగిపోయిన రికార్డులాగా చెప్పుకుంటూనే ఉంటాం. అందరికీ సాధారణంగా తెలిసినటువంటి విషయాలు. కానీ ఇవి కాకుండా కూడా మనం పాటించవలసిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అవి ఏ విధంగా? ఒక జపం చేస్తూ ఉన్నాం. జపం చేస్తున్నప్పుడు ఏ సమయంలో చేయాలి? తెల్లవారుజామున. అభీష్ట శక్తి కోసం చేసేవాళ్ళు తెల్లవారుజామున చేయాలి. అలా కాకుండా భోజనం చేసి చేయొచ్చా, సాయంత్రం చేయొచ్చా, నా బదులు వీళ్ళు చేయొచ్చా అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా మనం ఎప్పుడు కూడా శుచిగా ఉదయం పూటే స్నానం చేసి దేవుడికి దీపారాధన చేసి జపం కానీ, పారాయణ కానీ, ఇంకేదైనా వ్రతం కానీ, పూజ కానీ, అభిషేకం కానీ చేయాల్సినవి ఉంటే, హోమం కానీ అలాంటివన్నీ కూడా ముందు చేసేసిన తర్వాత మాత్రమే మనం ఏదైనా భుజించాలి. అన్నం తిన్న తర్వాత జపం చేస్తాను, అన్నం తిన్న తర్వాత మనం ఏదో చేస్తామంటే అది కుదరదు. తపస్సులాగా చేసుకోవడం కోసం ఆ మంత్రాన్ని మనసులో మననం చేయవచ్చు, అది దోషం కాదు. కానీ ఉదయమే భగవంతుడు మంత్రాధీనుడుట. అందుకని మంత్ర జపం చేసేటువంటి వాళ్ళకి తప్పకుండా ఆ మంత్ర అధిదేవత అనుగ్రహం కలుగుతుందిట. మరి మంత్ర అధిదేవత అనుగ్రహం మనకు కలగాలంటే ఎప్పుడంటే ఎప్పుడు మనం చేయడానికి వీల్లేదు. తప్పకుండా ఆ దేవత పట్ల మనం భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి. అంటే ఏం చేయాలి? తెల్లవారుజామునే లేచి దీపారాధన చేసి ఆ మంత్ర అధిదేవతని స్మరించుకుని వేడుకొని అక్కడ కూర్చుని కొంత జపం చేసిన తర్వాత
పండో ఫలమో పాలో ఏది మనకి శక్తి ఉంటుందో, వీలు ఉంటుందో, అనుకూలం ఉంటుందో దాన్ని నివేదన చేసి హారతిచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత కొన్ని మంత్రాలకి తపస్సులాగా నిత్యం చేయవలసి ఉంటాయి, అహర్నిశలు చేయవలసి ఉంటాయి. అలాంటప్పుడు ఆ మంత్రాన్ని ఆ తర్వాత మనసులో 24 గంటలు కూడా మననం చేసుకోవచ్చు. కానీ అలా చేసుకోమన్నారు కదా అని చెప్పేసి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు 10 సార్లు అనుకోవడం, నేను మంత్ర జపం చేస్తున్నాను అంటే జపం చేసిన దాని కింద లెక్క కాదది. ఇకపోతే మంత్ర జపం చేస్తున్నప్పుడు మధ్యలో ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడకూడదు. ఒక దీక్ష కోసం అని ఒక పారాయణ చేస్తున్నారు, ఒక రామాయణ పారాయణ చేస్తున్నారు, ఒక సుందరాకాండ పారాయణ చేస్తున్నారు, ఒక భగవద్గీత పారాయణ చేస్తున్నారు, లేదా ఇంకేదైనా సాయి చరిత్ర పారాయణ చేస్తున్నారు, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఏదైనా ఒక పారాయణ పెట్టుకున్నారు. పారాయణ మధ్యలో మాట్లాడకూడదు. అభీష్ట సిద్ధి కోసం చేసేటువంటి వాళ్ళు, తప్పనిసరిగా కోరిక తీరాలి అని ఇన్నిసార్లు పారాయణ చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఆ పారాయణ ముగిసే వరకు కూడా వాళ్ళు మధ్యలో మాట్లాడకూడదు. మంచి మాటలు కూడా మాట్లాడకూడదు. అలాంటి నియమాన్ని పాటించాలి. అలా కాకుండా మధ్యలో సెల్ ఫోన్ వస్తే మాట్లాడడం, ఎవరైనా బెల్లు కొడితే వాళ్ళతో మాట్లాడడం, ఇలాంటివి మాత్రం దీక్ష కోసం, కోరిక కోసం చేసేటువంటి వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే ఆ మాటలు, ఆ మంత్రశక్తి మన నాలుక మీదే ఆ మంత్రం నడయాడుతూ ఉంటుంది కాబట్టి నాలుకకి కొంత శక్తి ఏర్పడుతుంది. దానివల్ల అనే మాటలు నిజమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఎలాగంటే అలాగా శపించినట్టుగా, తిట్టినట్టుగా మాట్లాడకూడదు. అపశబ్దాలు, అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని మాట్లాడకూడదు. పొద్దున జపం చేస్తుంటారు, జపం మించి వచ్చి కూర్చుని బయటికి వెళ్ళిన తర్వాత అసభ్యమైనటువంటి పదజాలంతో మాట్లాడిస్తూ ఉంటారు, వీళ్ళని వాళ్ళని, లేదా అపశబ్దాలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి ఏవి కూడా మంత్ర జపం చేసేటువంటి వాళ్ళు, పారాయణ చేసేటువంటి వాళ్ళు, దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి మాటల్ని మాట్లాడకూడదు. అంతేకాకుండా ఇంకోటి ఏం చెప్తారంటే, అన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఒక్క నియమాన్ని పాటించడం చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా బలమైనటువంటి కోరిక కోసం ఆ కోరిక తీరాలని జపం చేస్తూ ఉంటారు, లేదా పారాయణలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ కోరిక తీరే వరకు కూడా అబద్ధం ఆడకూడదుట. అమ్మో ఇది కష్టసాధ్యం అనుకోవద్దు. నిజంగానే ఎవరికైనా చాలామంది, మేము ఆ జపం చేసామండి, ఈ మంత్రం చెప్పానండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళామండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి, వాళ్ళు ఇవి చెప్పారండి, వీళ్ళవి చెప్పారండి, అన్నీ చేసామండి, మాకు మాత్రమే కాలేదండి, అందరికీ ఎలా అవుతున్నాయో అని మాట్లాడిస్తూ ఉంటారు. మరి మనం పాటిస్తున్నటువంటి నియమాలు ఎలాంటివి? మనం జల్లెల్లో నీళ్లు పోస్తున్నామా? మనం చేసినటువంటి పుణ్యం ఏ విధంగా పోతోంది అనేటువంటిది ఏమైనా ఆలోచిస్తున్నారా? మన బలహీనతలన్నింటినీ కూడా మనం అరికట్టేసామా లేదా? మనం పొద్దున పూజ చేసుకుని సాయంత్రం తప్పుదారిని నడుస్తున్నామా? అలాంటివి చేస్తే మనకి మంత్రం ఫలిస్తుందా? ఆ తర్వాత మన నోటిని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం, దానివల్ల కూడా మన మంత్రశక్తి పోయేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మనకి ఏవైనా బలహీనతలు ఉన్నాయనుకోండి, మనం తపస్సు చేసినా కూడా దాని ఫలితాన్ని మనం అనుభవించలేం. దీనికి మనకి విశ్వామిత్రుడే ఉదాహరణ. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని జపం చేస్తూ ఉన్నాడు, తపస్సు చేస్తూ ఉన్నాడు. మధ్యలో మేనక వస్తే బలహీనతకి లోనయ్యాడు. ఆ తపస్సు కాస్త పోయింది. ఆ తపస్సుకి కాస్త అతనికి బ్రహ్మర్షి అవ్వడానికి ఉపయోగపడలేదు. ఆ తర్వాత మళ్ళీ కూర్చున్నాడు, బ్రహ్మర్షి కావాలని తపస్సు మొదలుపెట్టాడు. మళ్ళీ మనకి త్రిశంకుడు వచ్చాడు. వచ్చి స్వర్గానికి నన్ను వెళ్ళనివ్వటం లేదు అంటే పౌరుషానికి వెళ్ళి త్రిశంకు స్వర్గం అని ఒక స్వర్గాన్ని ఏర్పరిచాడు. తద్వారా కూడా తపశక్తిని కోల్పోయాడు. ఆ తర్వాత మళ్ళీ కఠిన దీక్ష చేశాడు. చేసిన తర్వాత దాని ఫలాన్ని తనకి కాకుండా ఆ శక్తిని మొత్తాన్ని కూడా రామచంద్రుడికి ధారపోసాడు. అంటే ఇక్కడ మనకి కనిపించేటువంటి విషయాలు ఏమున్నాయి? ఏదైనా మనం చేస్తున్నామంటే మధ్యలో దారి తప్పితే ఆ వ్రతం, ఆ పూజ, ఆ తపశక్తి, ఆ మంత్రశక్తి అది మనకి పని చేయదు. మనం జల్లెల్లో నీళ్లు పోసినట్టే అందరికీ పని చేస్తున్నాయి, మనకి చేయటం లేదు. ఎందుకంటే మనని మనం సంస్కరించుకోవటం లేదు, మన బలహీనతల్ని మనం అరికట్టడం లేదు, మనం తప్పుదారిలో నడుస్తున్నాం. అంటే ఏ కోరిక కోసం మనం పూజ చేస్తున్నామో ఆ ఫలితం మనం పొందకపోతే మనం ఆ పూజ ఎందుకు చేసినట్టు? కానీ భగవంతుడు మనని కరుణించలేదు అని మనం అనుకుంటూ ఉన్నాం. అలా కరుణించడం కాదు, భగవంతుడికి ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద ద్వేషం కూడా లేదు. అలాంటప్పుడు భగవంతుడు మనకి వ్యతిరేకంగా ఎందుకు చేస్తాడు? పూజ చేస్తే మనని మనం తరచి చూసుకోవాలి. నేనేం చేశాను, ఏ విధంగా నడుచుకున్నాను,
ఎందుకు నాకు కోరిక తీరలేదు, అందరికీ ఎందుకు అవుతున్నాయి, నాకు మాత్రమే ఎందుకు కావటం లేదు అనేటువంటి విషయాన్ని తెరిచి ఆలోచించుకోవాలి. బలహీనతలు ఏమైనా ఉంటే వాటిని అరికట్టి మనని మనం నిగ్రహించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా అసత్యం ఆడకూడదు. అంటే కోరికలు మనకి 100% కూడా ఫలించాలి అని ఎవరు అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ నియమాలన్నింటినీ పాటించాలి. అలా పాటించిన వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి పూజా దీక్ష వల్ల సత్ఫలితాలు వాళ్ళకి కలుగుతాయి. పూజ ప్రభావం ఎక్కడ కూడా పక్కన పోలేదు, మనకి మాత్రమే అది ఉపయోగపడుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి, గుర్తించాలి, పుణ్య బలాన్ని కూడా దాచుకోవాలి. అందుకని ఎప్పుడు కూడా మనకి కీడు చేసిన వాళ్ళని కూడా మనం ఏమీ అనకుండా వదిలేయాలి. ఎందుకంటే వాడు కీడు చేశారంటే పైన ఒక జడ్జి ఉన్నాడు, భగవంతుడు. ఎవరికి ఏ కాలంలో ఎప్పుడు శిక్ష వేయాలో అప్పుడు వాడే చూసుకుంటాడు. మనం మాత్రం వాళ్ళ మీద రెవెన్యూ తీసుకోవడానికో కక్ష కట్టడానికో ప్రయత్నం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది, నిజంగా ఏం చెయ్యాలి అనేటువంటి శక్తి అవగాహన మనకి లేదు, భగవంతుడు మాత్రమే చేయగలుగుతాడు. అందుకని మన పుణ్యబలాన్ని మనం దాచుకోవాలి. పుణ్యబలాన్ని దాచుకున్నప్పుడు అవి మనం పంచి చేయడానికి ఉపయోగపడతాయి. ఎవరు చెడు చేస్తారో ఆ చెడు చేసినటువంటి వాళ్ళకి వాళ్ళ పుణ్యబలం పోతుంది. ఆ తర్వాత దానికి శిక్షను వాళ్ళే అనుభవిస్తారు. చెడు చేసిన వాళ్ళంతా బాగున్నారు కదండి, నేనే ఎందుకు కష్టపడుతున్నాను అని కొంతమంది అంటూ ఉంటారు. వాడికి ఇంకా పుణ్యబలం ఉంది, అందుకని వాడు అనుభవిస్తున్నాడు. అది తీరగానే వాడికి పట్టే దారి వాడు పట్టాల్సిన దారి వాడు పడతాడు. వాడు కష్టపడాల్సింది కష్టపడి తీరుతాడు. అందుకని మనం మంచిగా ఉన్నాము అనుకుంటే ఒక్కొక్కసారి మనం ఎంత నియమనిష్టలతో ఉన్నప్పటికీ కూడా పూర్వజన్మ పాపం కూడా మనని వెంటాడి మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇబ్బంది పడుతున్నాం కదా వీళ్ళు మనకి ద్రోహం చేశారు అని అనుకోకూడదు. మనకి చండీ సప్తశతి పారాయణలో కనపడుతూ ఉంటుంది. అమ్మవారు చెప్తుంది, ఎవరికి పాపకాలం వచ్చిందో వాళ్ళ ఇంటికి నేను వాళ్ళ శత్రువు రూపంలో వస్తాను. ఎవరికి పుణ్యకాలం వచ్చిందో వాళ్ళ ఇంటికి నేను మహాలక్ష్మి రూపంలో పెడతాను. అంటే ఏమవుతోంది, ఇక్కడ శత్రువు కూడా శత్రువు కాదు, భగవంతుడే వాడి రూపంలో మనని శిక్షిస్తూ ఉన్నాడు. అంటే మన పాపమే మనని శిక్షిస్తోంది. అందుకని మనం వాళ్ళ మీద రెవెన్యూ తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. అందుకని చట్టాన్ని మన చేతుల్లోకి ఎలా తీసుకోకూడదో అదేవిధంగా మనం ఇంకొకళ్ళ మీదకి రెవెన్యూ తీసుకోవడానికి కానీ ప్రతీకార చర్యకి పూరుకోవడం కానీ చేయకూడదు. అలా చేయటం వల్ల ఏమవుతుంది, మన పుణ్యబలం కాస్త పోతుంది. మనం దేనికోసం పూజ చేస్తున్నామో, దేనికోసం జపం చేస్తున్నామో, దేనికోసం దీక్ష పూనుతున్నామో ఆ ఫలితాన్ని మనం 100% పాళ్ళు పొందేటువంటి అవకాశాన్ని కోల్పోతాం. భగవంతుణ్ణి ఏమని ప్రార్థించాలి? ఇదేం ప్రశ్న, ఏదైనా అడగచ్చు కదా. భగవంతుడు ఇచ్చేవాడు, మనం పుచ్చుకునే వాళ్ళం అని కొంతమంది భావన. మరికొంతమంది ఏమిటంటే అన్నీ వాడికే తెలుసు కదా, మనం ఎందుకండి అడగడం అనేవాళ్ళు మరికొంతమంది. అయితే భగవంతుని మనం కోరిక కోరాలా, కోరకూడదా? ఏం చెయ్యాలి, ఏమని ప్రార్థించాలి? మనకి ప్రత్యేకమైనటువంటి కోరికలు ఏమీ లేనప్పుడు ఎప్పుడు కూడా భగవంతుడి నాకు ఏది మేలో ఏది ధర్మమో దాన్ని చెయ్యని దండం పెట్టుకోవాలి నిత్యం. నిజానికి ఒక్కొక్కసారి మనకి ఇష్టం ఉండనటువంటి సంఘటనలు మనకి జరుగుతూ ఉంటాయి. నేను ఇక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాను, ఇది నాకు అక్కర్లేదనుకున్నాను, ప్రత్యేకంగా నేను ఇక్కడికే వెళ్ళాల్సి వచ్చింది, ఈ పనే చేయాల్సి వచ్చింది అని కన్నీళ్లు పెట్టి ఏడ్చేస్తుంటారు కొంతమంది. కానీ కొంతకాలానికి తెలుస్తుంది, అయ్యో నాకు ఇది రావడం వరంలాగా మారింది, అప్పుడు నేను బాధపడ్డాను కానీ ఇప్పుడు దాకా ఇది చాలా ఉపయోగంగా ఉంది అని. కొన్నిసార్లు కొంతమంది ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. పరిస్థితుల వలన కాలేదనుకోండి, ఎన్నో పూజలు చేసినా కూడా కాలేదు, భగవంతుడు నాకేం చేశాడు అని బాగా వ్యతిరేకంగా భగవంతుడి గురించి మాట్లాడుతుంటారు. కొంతమంది నమ్మడం మానేస్తూ ఉంటారు. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళకి తెలుస్తుంది, అమ్మో ఆ సంబంధం కాకపోవడమే నాకు భగవంతుడు చేసినటువంటి మేలు అని. అంటే ఇక్కడ ఏం చెయ్యాలి, ఏమని కోరాలి? నువ్వు నాకు ఏది నిర్దేశించావో, ఏది ధర్మమో, నాకు ఏది మంచి జరుగుతుందో అలాంటి దాన్ని చేయమని చెప్పేసి మనస వాచ కర్మణ కోరుతూ మనని మనం భగవంతుడికి సమర్పించుకోవాలి. అలాంటప్పుడు మనకి ఏది మంచి, ఏది చెయ్యాలి, ఏది శాశ్వతమైనది, దేనివల్ల మనం మేలు పొందుతాము, దేనివల్ల మనం కీర్తి ప్రతిష్టలు పొందుతాము, దేనివల్ల మనకి శుభం జరుగుతుందో అది మాత్రమే భగవంతుడు చేస్తాడు.
అలా అని కొంతమంది నిమ్మకు నీరెత్తినట్టుగా భగవంతుడు అన్నీ చూసుకుంటాడండి అని చెప్పేసి ఆపద వచ్చినా కూడా వాళ్ళు భగవంతుడికి దండం పెట్టుకోరు. భగవంతుడికి అన్నీ తెలుసు కదా, వాడే చూస్తాడు. నిజమే, వాడే చూస్తాడు. కానీ ఆపద సమయంలో మాత్రం ఆర్తిగా భగవంతుణ్ణి అడగాలి. అడిగినప్పుడు మాత్రమే మనకి ఆ కోరిక నెరవేరుతుంది. లేదంటే ఏమవుతుంది, ఒక్కొక్కసారి అంటే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని తప్పనిసరిగా మనం చేసినటువంటి పాపాన్ని పుణ్యాన్ని మనం అనుభవించి తీరాలి. ఈ జన్మలో ఏమీ చేయకపోయినా పూర్వజన్మది, అంతకుముందు జన్మది మనకి ఎప్పటికప్పుడు పాప ప్రక్షాళన కావడం కోసం అని చెప్పేసి అవి ముందర పడుతూ ఉంటాయి. మనం సక్రమమైనటువంటి పద్ధతిలో ఉన్నా కూడా కష్టపడుతున్నామంటే ఇప్పుడు మనం తప్పు చేసినట్టు అర్థం కాదు. పూర్వజన్మకి కూడా ముందు పడచ్చు. అవి మనం అనుభవించి తీరాలి అన్నప్పుడు తప్పనిసరిగా అన్ని అనుభవాలైతే మనం చేసుకోగలం, అన్నీ అనుభవించగలం, తప్పదు మీద పడినప్పుడు. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, మనకంటే పసిపిల్లలు మన ఇంట్లో ఉన్నారు, లేదా భర్త, లేదా మనకే కానీ ఏదైనా ఆపద వచ్చింది, అనారోగ్యం వచ్చింది, భగవంతుడు చూసుకుంటాడులే అని అంటే భగవంతుడు తప్పకుండా చూస్తాడు. కానీ మనకి దాన్ని అనుభవించవలసినటువంటి ప్రాప్తం ఉందనుకోండి, తప్పనిసరిగా భగవంతుడిని వేడుకోవాలి, మేలు చేయమని అడగాలి. అడిగినప్పుడు అంటే ఆపద వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆర్తనాదం చేయాలిట, వెంటనే పరిగెత్తుకొచ్చి చేస్తాట. ద్రౌపదికి కూడా నిండు సభలో వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆవిడ 2 చేతులు అడ్డం పెట్టుకుని కృష్ణ అన్నంతవరకు రాలేదట. అన్యథా శరణం నాస్తిని 2 చేతులు వదిలేసినప్పుడు ఆయన వస్త్రాలు ఇచ్చేట. అందుకని పరిపూర్ణంగా భగవంతుడి మీద విశ్వాసం వేసి ఆర్తనాదం చేసినప్పుడు, ఆపద ఉన్నప్పుడు తప్పనిసరిగా భగవంతుడిని ఆదుకోమని పిలవాలి. అదేవిధంగా తమ పిల్లలు పైకి రావాలని, తన పిల్లలకి ఉద్యోగం రావాలని, పెళ్లి కావాలని, ఆరోగ్యంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకోవడం కూడా అధర్మమేమీ కాదు. అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళని రక్షించమని అడగటం కూడా అధర్మమేమీ కాదు. కానీ నాకు ఆ ఉద్యోగమే రావాలి, ఈ పోస్టే రావాలి, నేను అమెరికాకు మాత్రమే వెళ్ళాలి, లండన్కి వస్తే నాకు అక్కర్లేదు, నేను అమెరికాకు మాత్రమే వెళ్ళాలి, లేదా నేను CA మాత్రమే చేయాలి, ఇలాంటి కోరికలు కొంతమంది కోరుతూ ఉంటారు. చాలామంది తమకి చేత కానటువంటివి కూడా, తమకు యోగ్యత లేనటువంటివి కూడా కోరేస్తూ ఉంటారు. అలా కోరడం కూడా అధర్మం అవుతుంది. అతనే కావాలి, ఆ అమ్మాయే కావాలి అని కోరుకోవడం కూడా అధర్మమే. ఇష్టపడితే భగవంతుడికి ప్రార్థన చేయవచ్చు, కానీ అది జరగలేదు అంటే భగవన్ నిర్ణయం లేదు అని అందుకు తల వంచి మాత్రమే ఉండాలి. అధర్మంగా ఎప్పుడు ముందుకు పోతామో అప్పుడు బాధపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందుకని భగవంతుడిని ఏమని కోరాలి? ఆపద సమయంలో అయితే ఆపద తీర్చమని తప్పనిసరిగా అడగాలి. మామూలుగా అయితే నాకు ఏది ధర్మమో, నాకు ఏది మంచి జరుగుతుందో, నువ్వు దేన్ని నిర్ణయించావో దాన్ని చెయ్యి, ఆ పని మాత్రమే నాకు నెరవేర్చు, దానికి తట్టుకునేటువంటి శక్తిని నాకు ప్రసాదించు. ఒక్కొక్కసారి మన మనసుకి అది ఇష్టం లేకున్నా దాన్ని మనం స్వీకరించగలిగేటువంటి మనశ్శక్తిని మనకి భగవంతుడు ప్రసాదించాలని కూడా వేడుకోవాలి. అదేవిధంగా నాకు జరిగేటువంటి మంచికి విఘ్నాన్ని తొలగించు అంటే మనకి చెడు వచ్చేప్పుడు ఆయన చెడు రాకుండా విఘ్నాన్ని కలిగించాలి. అదేవిధంగా మనకి మంచి జరిగేప్పుడు విఘ్నాలు రాకుండా కాపాడాలి. అంటే అదే విఘ్ననాయకుడు మన చెడుకి అడ్డంగా ఉండటం, మన శుభాల్ని ఆయన ప్రసాదించడం, రెండూ విఘ్నాలే. కాకపోతే మంచికి తొలగించటం, చెడుకు కలిగించటం అనేటువంటిది ఆయన చెయ్యాలి. లలితా సహస్రనామంలో కుమార గణనాథాంబ తుష్టి పుష్టి మతి ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని మంత్రం అంటే ఇంత పెద్దగా ఉంది అనుకోవద్దు. ఇది ఒక వరుసగా ఉంటాయి మనకి లలితా సహస్రనామాల్లో. ఈ నామాలతో అమ్మవారిని స్మరిస్తే ఇంట్లో పిల్లలు మాట వినటం, పిల్లల వలన ఇబ్బందులు లేకపోవడం, మనకి దేనికి లోటు లేకుండా అమ్మవారి రక్షణ జరుగుతుంది. ఏం కోరుతున్నాం? తుష్టి పుష్టి మతి ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని. అందులో అమ్మవారిని అడగందేదీ లేదు. తృప్తిని, శాంతిని, స్థిరత్వాన్ని, మనశ్శాంతిని, బుద్ధిని అన్నిటినీ కూడా మనం కోరుతున్నాం. అందుకని కుమార గణనాథులకి తల్లి అయినటువంటి ఆవిడ తల్లి కాబట్టి, ఆవిడికి తల్లి మనసు తెలుసు కాబట్టి పిల్లల్ని రక్షిస్తుంది, ఇంట్లో మనకి కావలసినవన్నీ కూడా మనకి ఆవిడకి సమకూరుస్తుంది. అందుకని అందరూ కూడా నిత్యం ఈ నామాలతో అమ్మవారిని జపిస్తే
అమ్మవారి అనుగ్రహం వలన సకలం చేకూరుతాయి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. మహాగణపతిం శ్రీమహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. మహాదేవసుతం గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ctelugu@gmail.com. తిరిగి రేపు శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. మళ్ళీ సోమవారం గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.